అందరికీ పేరు పేరు నా చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. నేను ఈరోజు యూట్యూబ్ చేయడానికి కారణం ఏందో మీకు చెప్తాను. దయచేసి వీడియోలు మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతది. పెద్దగా అయిందని మాత్రం వీడియో కట్ చేయకండి. నేనైతే మాకు చాలా కష్టపడి మా పిల్లల్ని సాదుకొని నేను ఈ రోజుకు నేను ఒక ఇల్లు కట్టుకొని ఏదో కార్‌లో తిరిగి మా వరకు మేము తిని హ్యాపీగా ఉండే రేంజ్ ఉంది. కాకపోతే మేము తిన్న దాంట్లో ఒక ముద్దైనా 10 మందికి పెడుతున్నాం. మాకు కలిగిన కాడికి మేము దాచుకోకుండా 10 మందికైతే సాయం చేస్తున్నాం. గుళ్ళల్లో అన్నదానం అవన్నీ చేస్తున్నాం. కానీ ఇంకా ఏదో చేయాలి. నా మనసుకు మా కొడుకులు కూర్చొని తినమంటున్నారు. ఈ వయసుకు నువ్వేం చేస్తావమ్మా యూట్యూబ్ కూర్చొని తిను అంటున్నారు. కానీ అది కాదు కదా! మనకు దేవుడిచ్చిన కాడికి మాట వస్తుంది. చక్కగా ఉన్నాం. ఏదో వీడియోలు చేస్తే యూట్యూబ్‌లో 40 పైసలు వస్తే ఎవరికన్నా అనాథలకు కొంతమంది నా వయసు వాళ్ళు బిడ్డలు వదిలేసిన వాళ్ళు చాలామంది అనాథలు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా నేను సాయం చేస్తే చాలు అని నా మనసుకు అనిపించింది. అందుకోసం నేను యూట్యూబ్‌లో దేవుళ్ళ వీడియోలు పెట్టి చేస్తున్నానండి. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే యూట్యూబ్‌లో చేస్తే 40 పైసలు వస్తే నా శాయశక్తిలో నేను ఎవరికైనా సాయం చేయాలి. అంతే నా కోరిక. అంటే నేను కష్టపడి బయటికెళ్ళి పని చేయలేను. మా పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టలేను. ఎందుకంటే మా పిల్లలు ఇచ్చే కాడికి ఎక్కడ అన్నదానాలకు ఇట్లా అన్నదానాలు అవన్నీ చేస్తున్నారు. తర్వాత కొంతమంది అనాథ శరణాల డబ్బులు ఇస్తున్నారు. కానీ అలా కాదు కదా! వాళ్ళు ఇచ్చినట్టు నేను కూడా ఏదో ఒకటి చేయాలి. ఒక తల్లిగా నా సాయం నేను చేయాలని ఒక మనసుకు అనిపించింది కాబట్టి నేను యూట్యూబ్‌లో చేస్తున్నాను. దయచేసి నన్ను ఆదరించండి. నేను వీడియోలు పెడుతున్నాను చూడండి. ఎందుకంటే అవాయిడ్ చేయకండి దయచేసి. దాంట్లో రూ. 4 వస్తే నేను ఖచ్చితంగా నా ఖర్చులకు నేను తిరగడానికంటే ఏ సోకుల కోసం తిరగను నేను. దేవుళ్ళ టెంపుల్‌కెళ్ళి వీడియోలు తీసుకోవడం, ఈ ఫోన్ ఖర్చులు అవి ఉంటాయి అవి తీసుకొని నేను మిగతాది అనాథ శరణాల ఇచ్చి నేను మీకు అందరికి వీడియో కూడా పెడతాను దయచేసి. ఎక్కడ సాయం చేస్తున్నాను అన్నది కూడా వీడియో పెడతాను. అది మాత్రం ఖచ్చితంగా చేస్తానండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. వీడియోలు అయితే చూడండి. నేను ఇంకా ముందుకు నేను కూడా డైరెక్ట్ వచ్చి మీ వీడియో చేస్తాను. నేను కూడా ఇప్పుడు దేవుళ్ళ వీడియోలు పెడతాను. నేను కూడా డైరెక్ట్ చేస్తాను వీడియోలు. ఎందుకంటే మనసుకు ఇలా కూర్చొని తినే కన్నా ఉన్న 4 రోజులు ఒకరికి మనం అన్నం పెడితే చాలు అన్న మనస్తత్వంతో నేను ముందుకు వచ్చాను. నన్ను ఆదరిస్తారన్న నమ్మకం నాకు ఉంది. ఆదరిస్తే చాలు నాకు. నేను ఖచ్చితంగా ముందుకెళ్తే ఖచ్చితంగా డబ్బులు వస్తే నేనైతే సాయం చేస్తాను. నాకు ఆ శివయ్య తోడున్నాడు. ఆ తండ్రి ఖచ్చితంగా నాతో సాయం చేయించాలని కూడా చేయిస్తాడు. నేను అదొక్కటి నమ్ముతాను. కానీ అందరినీ చల్లగా చూడాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా బతకాలన్న మనసు నాది. నేను ఈరోజు ముందుకు వచ్చి చెప్పడానికి కారణం అదే. దయచేసి నా వీడియోలు మాత్రం కాస్త చూడండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ చేస్తేనే వీడియో ముందుకెళ్ళగలుగుతుంది. యూట్యూబ్ ద్వారా ఒక పైసా వస్తే నేను ఎవరికైనా సాయం చేయగలుగుతాను. అది వచ్చినా రాకపోయినా నేను తృప్తిగా ఉండొచ్చు. కానీ ఇది ముఖ్యం కాదు నా లైఫ్. నేను ఎవరికి ఏదో ఒకటి చేయాలంటే నాకు చేత కాదు ఏ పని చేయడానికి. చదువుకోలేదు. నాకు కూడా వికలాంగురాలిని. ఉన్న విషయం చెప్పడానికి ఏంటంటే ఇంకో విషయం ఈ వీడియో పెద్దదైతుందని పెట్టాను. ఇంకో వీడియో పెడతానని దయచేసి ఆ వీడియో చూడండి. నేను ఏంటన్నది మా ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితి అంతా నేను చెప్తాను. అయినా సరే నేను 10 మంది కోసం తనలాడుతున్నంటే నా మనసు గురించి మీకు తెలుసుకుంటే చాలు. మా ఇంట్లో కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన బాబు ఉన్నాడు. నాకు పెద్ద కొడుకు బ్రెయిన్ స్ట్రోక్, మాటలు రావు. మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీ మొత్తం మా చిన్న కొడుకు మీదనే ఆధారపడి బతకాలి. మేమందరం మా చిన్న కొడుకే చూస్తాడు. ఎందుకంటే మా కొడుకు మాకు తండ్రిలాగా నిలబడ్డాడు కాబట్టి మా చిన్న కొడుకు మమ్మల్ని అందరినీ కాపాడుతాడు. కానీ ఎప్పుడూ డబ్బులు దాచుకోవాలి, కుప్పలు కుప్పలు కూడా పెట్టుకోవాలి. మాకు ఇచ్చిన కాడికి మేము ₹2 బయట ఇస్తూ ఉంటాం. వికలాంగులకు వాళ్ళకు వీళ్ళకి సాయం చేస్తాం. రూపాయి మేము తింటాం. మా పిల్లలకు హ్యాపీగా చదువు చెప్పించుకుంటాం. అది మాత్రం ఉంది మా లైఫ్లో. అంతకుమించి అయితే మేము కోటీశ్వరులు అయితే కాదు. కాకపోతే ఇంకా ముందు సాయం చేయాలంటే నేను కూడా యూట్యూబ్ చేయాలని నేను ముందుకు వచ్చాను. దయచేసి మీరు ఆదరిస్తే ఖచ్చితంగా చేస్తాను. మీరందరు నా బంధువులు, నా మిత్రులు అనుకుంటున్నా, నా కొడుకులు అనుకుంటున్నా ఆదరిస్తారు. మీ అమ్మనని నేను ఆశపడుతున్నాను. దయచేసి వీడియో మొత్తం చూడండి. అవాయిడ్ అయితే చేయకండి. మీకు చూస్తేనే అర్థమవుతుంది నేను ఎందుకు చేస్తున్నానని. ఇంకా ముందు కూడా వీడియో మీరు ఫాలో అయ్యి అన్నీ చేసాక కూడా నేను డబ్బులు వస్తే కూడా ఏం చేస్తాను అన్నది వీడియో పెడతాను. పెట్టకపోతే అప్పుడు మీరు అడగండి. ఏమి ఇచ్చినావు అమ్మ, ఎక్కడ పెట్టినావు అని అడుగు. నేను చెప్తా సమాధానం, నేను చూపిస్తాను. దయచేసి నన్ను ఆదరిస్తే చాలు. నా కోరికంతా పేదవాళ్ళకు, గుడ్డోళ్ళకు, కాస్తంత నా వయసు వాళ్ళు అనాథలుగా ఉన్నారు, వాళ్ళకు సాయం చేయాలని కోరిక ఉంది. కానీ నాకు అంత స్తోమత లేదు నాన్న. నేనేం పనికి వెళ్ళలేను, కష్టపడలేను. కాలు నొప్పి నాకు ఉంది, నాకు పోలియో ఉంది, నా కొడుకు బ్రెయిన్ స్ట్రోక్ ఉంది. మాకు ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. మేమే కష్టపడి బ్రతుకుతున్నాం. ఇది నా స్టోరీ. దయచేసి ఆదరిస్తారు అనుకుంటున్నాను.